హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడి మనవడు ఒకసారి ఆయన దగ్గరికి వస్తాడు. నార్మల్గా మాత్రం ఆయన వాళ్ళ మనమడు వాళ్ళ పేరెంట్స్తో ఉండేవాడు. సరదాగా సమ్మర్ హాలిడేస్ కదా అని వాళ్ళ తాత దగ్గరికి వస్తాడు. వచ్చినాక వీళ్ళిద్దరు ఆడుతూ పాడుతూ వీళ్ళిద్దరు ఏం చక్కగా ఆడుకుంటూ మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ మనవడు ఉండి, తాత నేను పెద్ద అయ్యాక మంచి సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దీంతో ఆ పెద్దాయన ఏం మాట్లాడకుండా ఒక నర్సరీ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 2 చిన్న చిన్న ప్లాంట్‌లని తీసుకున్నాడు. చిన్న చిన్న మొక్కలను తీసుకొనొచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఒకటి ఇంట్లో పెట్టాడు. ఇంకొకటి బయట పెట్టాడు. దాటికి నీరు పోస్తూ ఉండేవాడు. అయితే ఇంకా ఈ సక్సెస్ ఏమవ్వాలి అని అన్నప్పుడు ఈయనేం సపోర్ట్ చేయలేదు. సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత ఇంకా ఈయనకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. తిరిగి వాళ్ళ ఇంటికెళ్ళిపోయిండు. మళ్ళీ ఒక 4 ఇయర్స్ తర్వాత ఆ పిల్లగాడు మళ్ళీ వీళ్ళ తాతయ్య దగ్గరకొచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడనమాట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు. తాత సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? లైఫ్‌లో నేను ఒక మంచి పొజిషన్‌లో ఉందామనుకుంటున్నా. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు పోయినసారి కూడా నాకు ఆన్సర్ చెప్పలేదు. ఈసారి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా అడిగాడు. దీంతో తాతయ్య ఏం చేషిండు, ఆ పెద్దాయన ఏం చేషిండు, ఒక మొక్క దగ్గరకి ఫస్ట్ ఆయన 2 ప్లాంట్లు తీసుకున్నానని చెప్పాను గదా! సో, ఫస్ట్ ఇంట్లో ఉన్న మొక్క దగ్గరకి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళి సరే చెప్పు ఈ ఈ మొక్క ఎట్లా పెరిగింది? అంటే ఎంత సేఫ్‌గుందా అని అడిగాడు. ఈ మొక్క చాలా బాగా పెరిగింది. దీన్ని ఏ జంతువులు తినలేదు కదా! అందుకే ఇంత బాగా పెరిగింది అనుకుంటూ చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి ఉన్న మొక్క దగ్గర తీసుకెళ్తాడు. నార్మల్‌గా బయటున్న మొక్క ఎంత పెద్ద పెద్ద వృక్షం అయితదనమాట. ఈ ఇంట్లో ఉన్న మొక్కగానే మిగిలిపోతది. బయటున్నది మాత్రం పెద్ద వృక్షంగా దానికి కాడలొచ్చి, పెద్ద పెద్ద కొమ్మలొచ్చి, ఆ పిల్లగానికి వాళ్ళ తాతయ్య ఏం చెప్తాడంటే, "చూసావు గదా! దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? అదేమో మొక్కలాగుంది గదా! ఇదేమో వృక్షంలాగా అయింది గదా! సో, నువ్వు చెప్పు దీనికి డిఫరెన్స్ ఏంటి" అనంటే, ఇంకా ఆ బాలుడుండి "అదేంటి తాతయ్య ఇంత పెద్దగా అయిపోయింది. నార్మల్‌గా బయటుంటే ఏ జంతువో వచ్చి తినేస్తది. ఏ పిచ్చుకనో వచ్చి తినేస్తది అని అనుకున్నాం గదా! ఇంత పెద్దగా అయిందేంటి ఇది? అదే ఇంట్లో ఉందేమో అంత చిన్నగుంది. ఇదేమో ఇంత పెద్దగా అయింది. అసలు ఇది ఎట్లా సాధ్యమయింది?" అనుకుంటా అడుగుతాడు. అడిగితే అప్పుడు జెప్తాడాయన. "సక్సెస్ గూడా అంతే. నువ్వు బయట ఉండి నువ్వు ఎన్ని ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కొంటే నీకంత సామర్థ్యం ఉన్నట్టు, నువ్వు లైఫ్‌లో గూడా అంత ముందుకెళ్తావు. ఇప్పుడు ఈ చెట్టుంది. అది ఎండను తట్టుకుంది, వానను తట్టుకుంది, చలిని తట్టుకుంది, అన్నిటిని తట్టుకుంది. కొన్ని రోజులకు ఈ చెట్టుకు కొన్ని రోజులు నీళ్లు లేకపోయినా అది బతకగలుగుతది. కానీ ఇంట్లో మనం పెట్టిన మొక్క మాత్రం అట్లా ఉండలేదు. దానికి ఒక 2 రోజులు నీళ్లు పోయకపోయినా గూడా అది దాని ఆకులు వాడిపోయి అది చచ్చిపోతది చెట్టు. కానీ ఇదట్లా కాదు. ఇదన్నిటిని తట్టుకుంది. బలంగా నిల్చుంది. దాని ఒడిదుడుకులని ఇది ఎదుర్కొంటుంది. దానికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి, ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా గూడా ఇట్లనే ఉంటది. ఇది పెరగడమే గాక దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి హాని చేయదు. ఆహ్, ఎవరైనా కూర్చోడానికొస్తే వాళ్ళకి నీడనిస్తది. మంచి ఉపయోగపడే చెట్టులా మారింది అని చెప్తాడు. చెప్పి ఇప్పుడు మనిషి జీవితం గూడా అంతే. నా వల్ల గాదు, నేను చెయ్యలేను అని ఎప్పుడు సైలెంట్‌గా ఊకోవద్దు. నీకు నీకు తోచినంత వరకు నువ్వు ప్రయత్నం జెయ్యి. నీతోనయ్యేంత వరకు నువ్వు ప్రయత్నం జెయ్యి. నువ్వన్నిటిని తట్టుకుంటేనే నీకు సక్సెస్ అనేది వస్తది. నువ్వు ఒక పొజిషన్‌కి చేరుకోవాలి అననంటే నేను డైరెక్ట్ ఫస్టే సక్సెస్ మెట్టు ఎక్కుతా అంటే అవ్వదు. నువ్వన్నిటిని తట్టుకోవాలి అని చెప్తాడు. సో, అప్పుడు ఆ బాలుడుండి, నాకు అర్థమైంది సక్సెస్ అంటే ఏంటో అని అంటాడు. చూసారు గదా! ఇప్పుడు ఈ స్టోరీని బట్టి మనకు తెలుస్తుంది గదా! ఏదైనా మనకు సక్సెస్ కావాలి అనంటే, మనం పిలవగానో, లేకపోతే మనం డైరెక్ట్ ఎళ్ళగానో ఉండదు. మనం ఇవన్నీ ఎదుర్కుంటేనే ఎండని, వానని, బాధని, కష్టాన్ని, కన్నీళ్ళని, బయట వాళ్ళ మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు, అందరి మాటలు ఎదుర్కొంటేనే మనకంటూ ఒక గుర్తింపు ఉంటది. మనకంటూ ఒక స్థాయి ఉంటది. ఏదైనా ఎదుర్కొనేంత సామర్థ్యం, గుండె బలం మనకు కావాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి మంచి మంచి స్టోరీస్, ఇన్‌స్పిరేషన్ స్టోరీస్, మంచి మంచి ఫ్యాక్ట్స్ మీ వరకి రావాలి అంటే మా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.